నాది వెంకటేశ్వర జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకుడిని చొల్లేటి వెంకటాచారి. మల్లారెడ్డి గారు, ఎన్ఆర్ఐ గారు, వారి భార్య సాధన గారు, నిజంగా వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటూ రామాయణంలో వాల్మీకి గారు చెప్పినట్టుగా, ఏ దేశమేగినా ఎందుకు ఆలిగిన పొగడరా నీ తల్లి భూమి భారతి అన్నట్టుగా గురజాడ వారి మాటలతో మల్లారెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా తెలంగాణ గడ్డ మీద, యావత్ భారతదేశం మీద అనేక కార్యక్రమాలు చేశాడు. ఆ మహనీయుడు మాకు ఈ ఒలిగొండ గ్రామంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల దత్తతగా తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి చక్కని భవనాన్ని కట్టించి మా పేద విద్యార్థుల కోసం, మా కోసం తన సర్వశక్తులు ఒడ్డించి అద్భుతమైన కళాశాల నిర్మాణం చేశాడు. కాబట్టి అలాంటి వారికి, అలాంటి దంపతులకు, అలాంటి మేధావికి, అలాంటి గొప్ప ఒక సైంటిస్టుకు మేము ఎంత చేసినా మా విద్యార్థుల తరపుగా, మా తరపుగా, మా ప్రిన్సిపాల్ గారి తరపుగా చాలా తక్కువ అనిపిస్తుంది. ఈరోజు ఇంకొకసారి గుడికి వచ్చాం. శ్రీ వెంకటేశ్వర దేవాలయం, శ్రీ రామాలయ దేవాలయం, శివాలయం, చక్కని రోడ్లు, చక్కని భవనాలు, అనేకమైన తన కష్టార్జితాన్ని ఈ గ్రామానికి ఖర్చు పెట్టిన మహానుభావుడు. వారు నిజంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చాడా అన్నట్టుగా ఆయన గారి సేవలన్నీ మాకు మా కళ్ళ ముందులో కదలాడుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. నిజంగా అలాంటి మహానుభావుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులం అయినా కానీ అతని నీడలో, అతని సహచర్యంతో, అతని ఆర్థిక వసతులతో మా పేద పిల్లలకు, మాకు అనిర్వచనీయమైన సేవా కార్యక్రమంగా భావిస్తూ మా హృదయపూర్వకంగా మా పిల్లల తరపుగా, మా తరపుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఎక్కడున్నా కూడా, ఏ దేశంలో ఉన్నా కూడా మన తెలంగాణ, మన భారతదేశానికి ఎల్లలేని సేవ చేయాలని ఇంకా ఇంకా కోరుకుంటూ, ఎల్లవేళలా భగవంతుడు వారిని క్షేమంగా చూడాలని మేము మా కాలేజీ తరపుగా, మా అధ్యాపక తరపుగా ఆ భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదురుగానే ఉన్నాను, అతన్ని కూడా కోరుకుంటున్నాను భగవంతుని. ఈ అవకాశం ఇచ్చిన మరి సాక్షి మరియు 9 టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అతని కోసం ఇంకా మీడియా మిత్రులు కూడా గొప్పగా తన కార్యక్రమాలని ప్రచారం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు.